హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి సాటర్డే అండ్ సండే రోజు వ్లాగ్ అన్నమాట. సాటర్డే ఈవినింగ్ నుంచి సండే ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ఇంకా సాటర్డే రోజు అయితే మా వారు వచ్చారనమాట. అంటే పిల్లల్ని చూడాలనిపించి ఇంకొచ్చారు. అంటే మేము వచ్చేటప్పుడు తను లేరు కదా యాక్చువల్లీ. అంటే తను వర్క్ పని మీద వేరే ఊరైతే వెళ్ళారు. సో మేము వచ్చేటప్పుడు అయితే తను లేరు. ఇంకా మేము ఫంక్షన్ చూసుకొని ఇంకా డైరెక్ట్గా ఇటు అయితే వచ్చేసాం కదా. సో తను లేరు. ఇంకా అందుకే పిల్లల్ని చూడాలనిపించి ఇంకా వచ్చారనమాట. పిల్లలు కూడా నన్ను వచ్చావా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా అందుకే ఇంకా పిల్లల్ని చూడాలనిపించి ఇంకా మా వారు వచ్చారనమాట. ఇంకా వచ్చేటప్పుడు పప్పలు కాయలు ఇంకా అవన్నీ తీసుకొచ్చారు. ఏమేమి తీసుకొచ్చారా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. అవి ఏవో చెకోడీలు, పప్పు ఉండలు, ఇంకా బొబ్బట్లు, ఇంకా అవి ఇవి తినడానికి అయితే తీసుకొచ్చారు ఇంకా పిల్లలకి. సో ఇంకా పిల్లలు అయితే బాగా మిస్ అయ్యారనమాట. ఇంకా అస్సలు వదలలేదు మా చన్నగడండి. అసలు నిజంగా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంతకుముందు బాగానే ఉన్నాడు, కానీ బట్ ఈసారి ఎందుకో మరి మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఒకటే గోల్ అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడైతే బాగానే ఉంటున్నాడు, కానీ బట్ స్టార్టింగ్ మేము వచ్చిన తర్వాత ఒక 2-3 days అట్లాగా ఇంకా మరి ఏమో బెంగ పెట్టుకున్నాడో ఏమో, కానీ ఇంకా వచ్చిన తర్వాత 2-3 days వరకు మన ఊరు వెళ్ళిపోదాం అని చెప్పేసి మన ఇంటికి వెళ్దామని ఒక్కటే గోల. ఇంకా నాన్న అయితే అసలు నైట్ అయితే చాలు అస్సలు కూర్చొని ఇవ్వలేదన్నమాట. ఇదిగోండి మొన్న ఒక రోజు ఏడుస్తుంటే ఇలానే వదిలిపెట్టేస్తారా బ్యాగ్ తెచ్చుకో అని చెప్పేసి అంటే ఇంకా నాన్న ఇంక వాడేమో బ్యాగ్ తీసుకొని ఇంకా బయలుదేరాడు అనమాట వెళ్ళడానికి. ఇంకా బైక్ వరకు వెళ్ళేసరికి ఇంక అక్కడ కీస్ లేవు. ఇంక వీడు కూడా కామ్ అయిపోయాడు అని చెప్పేసి ఇంకా మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసారు. సో అట్లా వచ్చిన తర్వాత ఒక 3-4 days నైట్ టైం ఏడుస్తున్నాడండి. డే టైం బాగానే ఉన్నాడు, మంచిగా ఆడుకుంటున్నాడు నాన్నతో, కానీ అటు సావిడ దగ్గరికి వెళ్ళడం అట్లా బాగానే ఆడుకున్నాడు. బట్ నైట్ అయితే మరి ఎందుకో వాడికి బాగా గుర్తొచ్చేసారు అనుకుంటా అక్కడ వాళ్ళు. ఇంకా అందుకని నైట్ టైం ఏడ్చాడు. ఇప్పుడైతే బాగానే ఉంటున్నాడు లేండి. మా వారు వచ్చి వెళ్ళారు కదా, అప్పటి నుంచి బాగానే ఉంటున్నాడు అనమాట మా చిన్నోడు. సో అది ఇక్కడ ఏంటంటే మాకు పిల్లలు ఉండరు అనమాట. అంటే మా ఇంటి దగ్గర చుట్టుపక్కల పిల్లలు ఉండరు ఆడుకోవడానికి. సో ఆడుకుంటే ఇంకా నానంటే ఫుల్ టైం పాస్ అనమాట. లేదంటే సావిడ దగ్గరికి వెళ్ళడం ఆ కోళ్ళతో కానీ ఇంకా ఇసుక మట్టి వీటితో ఆడుతూ ఉంటారు కదా. ఇక పిల్లలతో కూడా పెద్ద పని ఉండదు, కానీ ఎంతైనా పిల్లలు ఉంటే కొంచెం ఆడుకోవడానికి వాళ్ళకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అది ఇంకా ఇదిగోండి మా వారైతే టీ తాగుతున్నారు. ఇంకా టీ పెట్టిచ్చాను అనమాట మా వారికి, ఇంకా అలాగే నాన్నకి. ఇంకా తినైతే రిటర్న్ అవుతున్నారు. అంటే మళ్ళీ తినకి నైట్ డ్యూటీ ఉంది ఇప్పుడు. సో నైట్ డ్యూటీ వెళ్తారు కదా. సో నైట్ డ్యూటీ వెళ్ళాలి కాబట్టి ఇంకా రిటర్న్ అవుతున్నారు. రావడమే 2:30కి ఏమో వచ్చారండి. ఇంకా 6 కల్లా రిటర్న్ అయిపోతున్నారు అనమాట. నైట్ డ్యూటీ వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి. సో అది ఇంకా అట్లా టీ తాగేసి ఇంకా ఇదిగోండి తనైతే వెళ్ళిపోతున్నారు అనమాట. సో మళ్ళీ ఈ ఫెస్టివల్కి అయితే వస్తారు. ఇంకా సో అది సాటర్డే నైట్ వరకు అయితే ఇంకా తను వెళ్ళిపోయారు. ఇంకా నైట్ డిన్నర్ అంటే మాకెటు సాటర్డే కాబట్టి మేమైతే ఏం చేసుకోలేదు. ఇంకా మార్నింగ్ పప్పు ఉంటే ఇంకా పిల్లలకి అది పెట్టేశాను అనమాట. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే సండే రోజు మార్నింగ్ మా వాడి డ్యాన్స్ బ్యాక్గ్రౌండ్ విన్నారు కదా సాంగ్స్. సో అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే కనకదుర్గమ్మ బొమ్మ పెడతారనమాట. సో సాంగ్స్ ఇంకా అంటే డే మొత్తం కూడా పెడుతూనే ఉంటున్నారు. సో అట్లా సాంగ్స్కి వాడైతే డ్యాన్స్ వేసుకుంటూ ఇంకా సావిడ దగ్గరికి అయితే వెళ్తున్నాడు. అప్పుడే లేచాడు అనమాట. ఇక లేచి లేవగానే నాన్న దగ్గరికి, నానంటే ఇంకా మార్నింగ్ టైం సావిడ దగ్గరే గేదెల దగ్గర ఆ పని చేస్తూ ఉంటారు. సో ఇంక వీడు కూడా అక్కడికే వెళ్ళాడు. ఇంకా అమ్మ ఏమో అట్లా బట్టలు అయితే వాష్ చేస్తుంది అనమాట. ఇంకా మంచిగా అప్పుడే సన్ రైజ్ అయింది. మాకు ఇంకా మంచిగా పడుతుంది అనమాట. అంటే మాకు వరండాలోకి మంచిగా ఎండ అయితే వస్తుంది. ఇంకా ఇదిగోండి తూనీగలు కూడా తిరుగుతున్నాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ ఏమన్నా డిస్టర్బెన్సెస్ నాయిస్ అట్లా వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి అబ్బా. సో చెప్పాను కదా అమ్మవారి బొమ్మ అయితే పెడతారు. సో సాంగ్స్ అట్లా ఏమన్నా వినిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి. నాకు అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైమే ఉండట్లేదు అనమాట. నైట్ టైం కూర్చొని ఇస్తున్నాను. నైట్ టైం కూడా సాంగ్స్ చాలా టైం వరకు అయితే పెడుతున్నారు. సో కుదరట్లేదు అనమాట. ఎలాగోలా కుదుర్చుకొని ఇంక అట్లా చేస్తున్నాను. సో అందుకే ఏమన్నా కొంచెం నాయిస్ అట్లా వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ కొంచెం అట్లా నేను హాట్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను అనమాట. ఇంకా బ్రష్ చేసేసి కొంచెం అట్లా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను.
ఇక్కడికి వస్తే నాకు టీ బాగా అలవాటు అవుతుంది అనమాట. వద్దన్నా కూడా అమ్మ ఏం కాదులే ఒక్క పూట తాగు ఈ ఒక్క పూట తాగు అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడికి వస్తే టీ అలవాటు అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ ఎటు గ్రీన్ టీ కానీ అట్లా ఏమి తాగను కాబట్టి ఇంకా ఏదో ఒక పూట టీ అయితే తాగుతూ ఉంటాను. బట్ ప్రస్తుతానికైతే కొంచెం హాట్ వాటర్ అయితే తాగాలండి. సో ఇంకా అమ్మ అయితే పొలం వెళ్ళిపోయింది. ఇంక ఇదిగోండి నాన్న వాళ్ళు కూడా పొలం అయితే వెళ్తున్నారనమాట. పొలానికి మందు కొడతానికని చెప్పేసి ఇంకా నాన్న అలాగే పెదనాన్న అయితే వెళ్తూ ఉన్నారు. సో అది ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏమీ వేయలేదు. సో ఏదో కొంచెం అట్లా పునుగుల్లాగా వేస్తున్నాను అనమాట రైస్తో. అదేంటి సిస్టర్ అంటే మీ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడే చేస్తే వాళ్ళు కూడా తింటారు కదా బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు తినరండి. పొలం పనులు చేసుకునే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు అంటే ఏములు కబురు చెప్పండి. వాళ్ళకి అన్నం తిని వెళ్తేనే కొంచెం ఎనర్జీగా ఉంటుంది, పని చేయగలరు. సో బ్రేక్ఫాస్ట్ చేసినా సరే వాళ్ళు తినరన్నమాట. ఇంటి దగ్గర ఉన్న రోజైతే తింటారు కానీ పొలం వెళ్ళే రోజైతే తినరు. సో అమ్మ వాళ్ళు అయితే అన్నం తినేసి వెళ్ళారనమాట, అమ్మ కానీ నాన్న కానీ. ఇంకా మాకేమో మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అలవాటు కదా బాగా. సో ఇంకా నాకు కాకపోయినా పిల్లల కోసం అన్న ఖచ్చితంగా చేయాలి. పాపం నిన్న కూడా ఏమీ చేయలేదు. మార్నింగే అమ్మ అన్నం పప్పు చేసేసిందని చెప్పేసి నిన్న మార్నింగ్ అన్నమే పెట్టేశాను అనమాట. సో ఏం చేస్తాం మరి, పరిస్థితులకు తగ్గట్టు ఒక్కొక్కసారి అడ్జస్ట్ అయిపోవాలి. ఉన్న ప్లేస్ని బట్టి కానీ లేదంటే మనం ఉన్న సిచ్యుయేషన్ బట్టి కొన్నిసార్లు అడ్జస్ట్ ఒక తప్పదనమాట. అన్ని వేళల్లో మనకి అన్ని సౌకర్యంగా ఉండాలి అంటే కుదరదండి. సో అడ్జస్ట్ అయ్యే గుణం ఉంది అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాపీగా ఉండగలం అనమాట. సో అది అంటే ఇప్పుడు మనం నార్మల్గా అత్తగారింట్లో కానీ లేదంటే మనం ఇండివిజువల్గా ఉండే వాళ్ళైనా సరే మనం ఎంత మంచిగా ఉన్నా సరే ఇట్లా మెయిన్లీ మన అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, అది కూడా పల్లెటూర్లు అనుకోండి, ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉండకపోయినా సరే మనకి అడ్జస్ట్ అయ్యే గుణం ఉంది అంటే చాలు హ్యాపీగా ఉండగలం అనమాట. ఇప్పుడు మా సంగతి చెప్తాను. ఇప్పుడు మాకు మంచిగా బ్రేక్ఫాస్ట్ కావాలన్నా సరే పక్క ఊరు వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. సో అది ఇప్పుడు మాకంటే చిన్నప్పటి నుంచి అలవాటే. బ్రేక్ఫాస్ట్లు చేయకపోయినా తినకపోయినా మార్నింగ్ టైము ఇది మాకు అలవాటే. కానీ ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఇట్లా బ్రేక్ఫాస్ట్కి బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు ఏంటంటే మార్నింగ్ ఖచ్చితంగా ఆ టైంకి బాగా ఆకలేస్తుంది. సో వాళ్ళకి తినకపోయినా సరే ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. సో అట్లా ఇప్పుడు నేను తినకపోయినా అంటే డైలీ ఏదో ఒకటి వేస్తూనే ఉంటాంలేండి. బట్ వెయ్యని రోజు ఏంటంటే నేను తినకపోయినా ఏదో ఒకటి ఉంటే పిల్లల కోసమైనా ఖచ్చితంగా చేస్తానన్నమాట. ఎందుకు అంటే ఇంకా పిల్లలు కదా, వాళ్ళకి టైం టు టైము పెడితేనే వాళ్ళు కూడా హెల్తీగా ఉండగలరు. సో అట్లా ఇవాళ ఏంటంటే ఏమీ లేవన్నమాట ఇంట్లో. ఇంకా అమ్మ మార్నింగ్ రైస్ వండేసింది కాబట్టి రైస్ కొంచెం గోధుమ పిండి వేసేసి ఇట్లా పునుగుల్లాగా వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక 1 కప్ రైస్ని మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని, అంటే ఒక 1/2 కప్ వరకు వాటర్ కూడా వేసానులేండి. పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులోనే ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 కప్ వరకు గోధుమ పిండి వేసి అందులోనే కొంచెం వంట సోడా అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, జీరా ఇంకా ఆనియన్స్ కూడా వేసేసి 1 కప్ గోధుమ పిండికి ఏంటంటే ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొండి ఇట్లా పునుగుల్లాగా వేసుకుంటున్నాను. ఇందులోనే మీరు ఒక 1/2 కప్పు వరకు అంటే ఒక 3-4 స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ అంటాం కదా, సో అది కూడా వేసుకోండి. అది వేస్తే ఏంటంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి అండ్ కొంచెం లైట్గా కూడా ఆయిల్ అయితే పీల్చేయండి. ఆయిల్ పీల్చలేదు అనేసి నేను అన్ను, బట్ కొంచెం లైట్గా ఆయిల్ కూడా పీల్చాయి అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. సో కొంచెం బొంబాయి రవ్వ ఉంటే కనుక వేసుకోండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట. సో అది ఇంకా చట్నీ కూడా ఏమీ చేయలేదు. ఇంకా పిల్లలు నేనే కదా అందుకని చెప్పేసి ఇంకా అట్లా కొంచెం కారపొడి వేసేసి కొంచెం నెయ్యి వేసేసి ఇంకా అట్లా పిల్లలకి పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట. సో పిల్లలకు కూడా అన్నీ అలవాటు చేయాలండి. చెప్పాను కదా ఒక్కొక్కసారి మనకి ఏ టైం ఎలా ఉంటుందో తెలీదు. అందుకే పిల్లలకి పచ్చడి కారము ప్రతి ఒక్కటి అలవాటు చేయాలండి, ఎవ్రీథింగ్. అంటే కొంతమంది మళ్ళీ పిల్లలకి పచ్చడి కారమా అని చెప్పేసి అనుకుంటారేమో, అలవాటు చేయాలి. రేపు ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బయట ఫుడ్ తినాల్సి వచ్చింది, ఆ టైంలో ఇట్లనే పచ్చడి కారం ఏదో ఒకటి తినాల్సి వచ్చింది అనుకోండి, సో పిల్లల్ని ఆ సిచ్యుయేషన్కి కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు గ్లాసు స్ట్రాట్లో వచ్చేస్తుంది కదా స్టీల్వి, సో అందులో తాగించడం బాగా అలవాటు చేసి రేపు ఎప్పుడన్నా బయటికి వెళ్ళి సడన్గా గ్లాస్లో తాగాలంటే వాళ్ళు తాగలేకపోతున్నారు. అప్పుడు మళ్ళీ ఓకే అది క్యారీ చేయొచ్చు గ్లాసు స్ట్రా, బట్ మర్చిపోతే అప్పుడేంటి పరిస్థితి? స్ట్రాతో తాగడం బాగా అలవాటు కాబట్టి నార్మల్ గ్లాస్తో తాగడం రాదు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే గ్లాస్తో తాగలేకపోతున్నారే అని చెప్పేసి కొంచెం బాధ అనిపిస్తుంది కదా. సో అట్లనే పిల్లలకి కూడా మనం ఇవన్నీ ముందుగా అలవాటు చేసామనుకోండి, రేపు ఎప్పుడన్నా ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు
కొంచెం సిచ్యుయేషన్కి తగ్గట్టు ఉండొచ్చని నా ఒపీనియన్ అనమాట. సో అది మీరు అలవాటు చేస్తారా లేదా అనేది మీ ఇష్టము, బట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. సో అది ఇంక అట్లా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసామండి. చేసేసి ఇంకా తర్వాత నానమ్మ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా పిల్లలకి స్నానాలు అట్లా చేయించి ఇంకా నానమ్మ దగ్గరికి అయితే వచ్చాము. నానమ్మ అప్పుడే అన్నం వండుకుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమో ఇడ్లీ చేసిందంట. ఇంక ఇది నానమ్మ కోడి కనపడితే చాలు గుప్పెళ్ళు రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి వేస్తున్నారనమాట. అదేమో తినట్లేదు, దానికి స్టమక్ ఫుల్ అయిపోయింది, ఇంకేం తింటుంది చెప్పండి. వీళ్ళేమో ఇంక అట్లా గుప్పిళ్ళు అయితే వేస్తున్నారు. ఇంకా నానమ్మ దగ్గర కొంచెం సేపు కూర్చున్నాము. ఇంక ఇక్కడ కర్రీ చేసుకుంటుంది అనమాట. బెండకాయ ఎండు చేప కర్రీ అయితే చేస్తుంది పులుసులాగా. నానమ్మ ఇట్లానే కట్టెల పొయ్యి మీద చేస్తుందండి. స్టవ్ అలవాటు లేదనమాట. స్టవ్ ఒకటి తీసుకుంటామని చెప్పాం కానీ బట్ నాకు వద్దులే, నాకు భయము అది ఇది అని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే ఏమీ తీసుకొని ఇవ్వలేదు. అట్లనే ఇంకా తనకు అలవాటు, సో ఇంకా అట్లనే కట్టెల పొయ్యి మీద చేసిద్ది అనమాట. సో అది ఇంకా తర్వాత నేను కూడా ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇక్కడ నేనైతే కోడిగుడ్డు కారం చేస్తున్నాను అనమాట. అమ్మ అయితే ఇదిగోండి మార్నింగే వంకాయ టమాటా పులుసు అయితే చేసింది. ఈ ఎగ్స్ జ్యూస్ అయితే దడుచుకోమాకండి. యాక్చువల్గా స్టవ్ మీద పెట్టేసి మర్చిపోయాను అనమాట. ఇంకా నీళ్ళు మొత్తం కూడా ఇంకిపోయి ఆ ఎగ్స్ అయితే అట్లా కొంచెం మాడిపోయాయి. మర్చిపోయానండి, ఎట్లా మర్చిపోయానో తెలియదు కానీ మర్చిపోయాను అనమాట. ఇంకేం చేస్తాం, ఇంకా వాటితోనే కారం అయితే చేస్తున్నాను. అంటే నేను అప్పుడెప్పుడో చెప్పాను కదా మీకు, కాళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్ లా వచ్చిందని చెప్పేసి, దానికోసం నేను వంకాయ గోంగూర ఇవైతే తినట్లేదు అనమాట. కొంచెం అప్పుడప్పుడు ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది. సో ఎందుకులే అని చెప్పేసి నేనైతే తినట్లేదు. అందుకే ఇంక ఇట్లా కోడిగుడ్డు కారం అయితే చేసుకుంటున్నాను. పిల్లలు తింటారు, అంటే మా చిన్నోడు తింటాడు అనమాట. మళ్ళీ మా పెద్దోడు తక్కువ. మా పెద్దోడు మళ్ళీ వంకాయలు అట్లా తినడు, పులుసు వరకు తింటాడు కానీ బట్ ముక్కలు తినడు అనమాట. సో ఇంకా అందుకే కొంచెం ఇట్లా కారం లాగా చేస్తున్నాను. ఏమీ లేదు, ఎగ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో ఇది వచ్చేసి ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారం అనమాట. సో అట్లా కారం లాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ఇట్లా కోడిగుడ్డు కారం అయితే చేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేయొచ్చు, బట్ నేనైతే వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వంకాయ పులుసు ఉంది కదా, అందుకే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో అయితే చేయలేదన్నమాట. సో అది ఇంకా అట్లా పిల్లలకి కూడా ఎగ్గుతోను ఇంకా పులుసుతో అయితే పెట్టేసి ఇంకా తర్వాత నేను తింటున్నాను. అంటే నవరాత్రులు కదా మళ్ళీ తింటారా అని చెప్పేసి అనుకోవచ్చు. ఎగ్గే కదా తింటాము, చికెన్ మటన్ ఇట్లా అయితే తినము కానీ బట్ ఎగ్ అయితే తింటాము. అయినా ప్రస్తుతానికి ఒక 5-6 days వరకు పూజ అయితే ఏమీ చేయట్లేదులేండి. నవరాత్రులు అయినా కూడా చేయకూడదు, అందుకే చేయట్లేదు. సో ఇంకా ఎగ్ అయినా కూడా మేము తింటాంలేండి. అందరూ తినాలని లేదు, కొంతమంది తింటారు కొంతమంది తినరు. బట్ ఎగ్ అయితే మేము తింటాము, చికెన్ మటన్ అట్లయితే తినమన్నమాట. సో అది సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంకా ఇదేనమాట ఇవాళ వ్లాగ్. సో ఇంకా నేనైతే తినేసి పడుకున్నాను. వీళ్ళైతే అస్సలు పడుకోవట్లేదు అబ్బా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. మా చిన్నోడైనా ఒక 2-3 days అట్లా పడుకున్నాడేమో కానీ మా పెద్దోడైతే అసలు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అస్సలు పడుకోలేదనమాట. వాళ్ళైతే సావిడి దగ్గర అట్లా ఆడుకుంటూ ఉన్నారు, నాన్నమ్మ దగ్గర. ఇంకా నాన్న ఉన్నాడులేండి. సో ఇంకా నాన్న దగ్గర అట్లా అయితే ఆడుకుంటూ ఉన్నారు. నేనైతే చక్కగా పడుకున్నాను అనమాట. సో ఇప్పుడే లేచాను. సో ఇంక ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి. అమ్మ కూడా ఆఫ్టర్నూన్ వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళింది అనమాట. సో మరి ఇంకా ఇది ఇవాళ వ్లాగ్. సో డైరెక్ట్గా మాట్లాడదామంటే అస్సలు అవ్వట్లేదండి, వాయిస్ ఓరిద్దామన్నా కూడా అస్సలు కుదరట్లేదు అనమాట. మైక్స్ పెట్టేస్తున్నారు, ఏంటో ఇప్పుడే కొంచెం పెట్టలేదు, అందుకని చెప్పేసి డైరెక్ట్గా ఇట్లా మాట్లాడుతున్నాను. సో మరి ఇంకా ఇది ఇవాళ వ్లాగ్. సో వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.